ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. తన ప్రజలతో దేవుడు ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. దేవుని అద్భుతమైన శక్తిని, తన ప్రజల పట్ల ఆయనకున్న నిరీక్షణ పునరుద్ధరణను ఈ వాగ్దానం తెలియజేస్తుంది. ఈ వాగ్దానం దేవుడు చేసిన గొప్ప వాగ్దానం, ప్రజలకు ఆయన చేసిన వాగ్దానం. దేవుడు ఎడారి వంటి నిస్సారమైన, నిరాశ కలిగించే పరిస్థితుల్లో కూడా జీవాన్ని, సమృద్ధిని తీసుకురాగలడు. మన జీవితాలు అలాగ ఉన్నప్పుడు, మన జీవితాలు ఎడారి వంటి జీవితాలు, నిరాశ కలిగించే జీవితాలు, నిరాశ నిస్పృహలో ఉన్న జీవితాలు మనకు కలిగినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన చేసిన గొప్ప వాగ్దానం, ఆయన చేస్తున్న గొప్ప వాగ్దానం, ఆయన జీవాన్ని, సమృద్ధిని తీసుకురాగలరు. మన జీవితాల్లో జీవాన్ని, సమృద్ధిని తీసుకురాగల గొప్ప దేవుడు. దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. దేవుని వాగ్దానాన్ని మనం నమ్మాలి. దేవుడు నమ్మదగినవాడు. దేవుడిచ్చిన వాగ్దానం చాలా గొప్పది. దేవుడు మాట్లాడిన మాటలు చాలా గొప్పవి, చాలా విలువైనవి. మరి దేవుడు చేసిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. అటువంటి నమ్మకం, విశ్వాసం మనం కలిగి ఉంటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి మనం ధైర్యంగా ముందుకు సాగుటకు దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.